విశాఖపట్నం అచ్యుతాపురం సెస్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లే వరకు ప్రభుత్వం అంతా చూసుకుంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే ఎవరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత చూసిన తర్వాత 2 మంది మరొకరిని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా చెప్పేది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విషయంలో కొంత ఆలస్యమైన సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్నారు. ఆర్టీసీ, రవాణా శాఖలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, తమిళనాడుతో పాటు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు. ఈ మేరకు అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. కొంచెం ఆలస్యమైన ఎలాంటి లోపాలు, మహిళలకు ఇబ్బందులు లేకుండా విధానాలను రూపొందించాలని సూచించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్న చంద్రబాబు సూచించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నందున ఆర్టీసీలో వాటి వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను వినియోగించుకుని 1253 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఛార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని సూచించారు. బస్సులు అద్దెకు తీసుకునే విధానం వల్ల లాభ నష్టాలు, సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం వల్ల కలిగే ఉపయోగాలపై పూర్తిస్థాయి నివేదికతో రావాలని సీఎం సూచించారు. ప్రమాదాల నివారణకు ఎస్పీ, కలెక్టర్, రోడ్ సేఫ్టీ అధికారులు సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సీఎం సూచించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డు అందించాలన్నారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. కేవలం సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ మొదలు పెడతామని స్పష్టం చేశారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణ తన పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖలోకి వస్తున్నారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పానన్నారు. పరిశ్రమలు మూతపడతాయనే భయం కూడా ఉందన్నారు. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు. సెప్టెంబర్లో విశాఖ వెళ్లి పరిశ్రమల్లో భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ప్రతివారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదని, రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ మొదలు పెడతా అని వెల్లడించారు. పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే, అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. నేను పరిశ్రమలో ఇన్క్లూడింగ్ ఆక్వా వాళ్ళకు కూడా చెప్పాను. సో గ్రేట్, చాలా సంపాదన ఉంది, రాష్ట్రానికి ఆదాయం ఉంది, మనకి ఈ పరిశ్రమల వల్ల చాలా సంపాదన ఉంది. కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా. ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను. నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ మంత్ ఎండింగ్లోనే ఒక
నేనే వెళ్ళి కూర్చుంటే ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషను కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ప్రతి 2 వారాలకు 3 వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి, అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలని ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెన్స్ 2 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని. అచ్యుతాపురం సెస్లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు 50,000 అందించనున్నట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం శాడిస్ట్ ప్రభుత్వంలా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వోద్యోగులకు వేధింపులు, అవమానాలపై శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు ధోరణి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు సర్కార్ శాడిస్ట్ సర్కార్గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరికారు. కూటమి ప్రభుత్వానికి శాడిస్టు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఉద్యోగులను వ్యక్తిగతంగా వేధింపులకు గురిచేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబే అధికారులని బహిరంగంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలో ఉద్యోగులను ఏనాడు అవమానకరంగా మాట్లాడలేదన్నారు. తనని తాను గొప్పగా చెప్పుకోవడానికి ఉద్యోగులను బెదిరిస్తున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకు మా ప్రభుత్వంలో కీలక పోస్టింగ్లు ఇచ్చామని, ఏ ప్రభుత్వం వచ్చినా వారి నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తారని అన్నారు. సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని ఇలా టార్గెట్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అధికారులకు పార్టీల ముద్ర వేయడం మంచి పద్ధతి కాదని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులను బెదిరించినటువంటి రీతిలో నేను మళ్ళీ 95 నాటి ముఖ్యమంత్రిని అయిపోతాను, మీ సంగతి తేలుస్తాను అని మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి యువతకు తను ఏం చేసినటువంటి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజులు అందరూ కూడా చూశారు. ఒక డ్రామా లాగా పోవటం, బెదిరించడం, ఆకస్మిక తానికలు అనడం, అక్కడ ఏదో సస్పెండ్ చేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ దానివల్ల ఎటువంటి ప్రజలకు మేలు చేసిన పరిస్థితులు ఉండేటివి కాదు. కేవలం తాను 94లో ఎన్టీ రామారావు గారిని దింపేసి ప్రజాబలం ఉన్నటువంటి నాయకుని దింపిన తర్వాత ఇతనికి ప్రజాబలం లేదు, ఏదో రకంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పలువురు విషయాలలో ఏదో ఈయన గురించి చర్చించుకునే విధంగా చేశాడు. కానీ ఏ ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా కూడా, ప్రజలకు మేలు చేసే తత్వంతో కూడా తను వివరించలేదు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందాలని, స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందినప్పుడు దానికి అనుబంధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్థిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం అవసరమని తెలిపారు. పట్టణ ప్రణాళిక నిబంధనలను సరళీకృతం చేస్తామని, నిబంధనలకు అనుగుణంగా స్థిరాస్తి వ్యాపారులు ముందుకు వెళ్లాలన్నారు. జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి నారెడ్కో సెంట్రల్ జోన్ నేతృత్వంలో విజయవాడ గురునానక్ కాలనీలోని నాక కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విజన్ను సాధించే క్రమంలో స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాల పెంపు, స్థిరమైన వృద్ధి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. పట్టణ ప్రణాళిక నిబంధనలు సరళీకృతం చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలను ఏపీ పట్టణ ప్రణాళిక అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. నిబంధనలు వచ్చిన తర్వాత అవసరమైతే ఏదైనా చట్టాలు మార్చాల్సి ఉంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల కల్లా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. వ్యాపారస్తులు, బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి వీలైనంతకు సులభతరం చేస్తాను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు మీ అదర్ ఆర్గనైజేషన్స్ కూడా నాకు 2-3 సార్లు వచ్చారు. అందరికి ఒకటే చెప్పా, మీ ఆర్గనైజేషన్ దేశం అంతా ఉంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్న జీవోలు తెప్పించి మీరు కూడా కంపారిటివ్ స్టేట్మెంట్, మన రాష్ట్రంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కి కంపారిటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి. నేను అధికారులతో చేయించేది దీన్ని కంపేర్ చేసి డీటెయిల్గా మీతో డిస్కస్ చేస్తానని చెప్పాను. మరొకసారి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుండా,
మీరు అదర్ స్టేట్స్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన దగ్గర ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపారిటివ్ స్టేట్మెంట్ చేయండి. మిమ్మల్ని 4-5 సార్లు పిలిచి మీతో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా లెవెల్లోనే చేయగలిగితే జీవోలు చేస్తాం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ స్థిరాస్తి రంగం ఎంతో ముఖ్యమైందని జాగ్రత్తగా ప్రణాళిక చేసి అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగేలా చూడాలని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా స్థిరాస్తి రంగం ప్రణాళికలు చేయాలని, వారిదిగా ఉండాలని కోరారు. 100% ఒక గ్రీన్ సిటీగా ఉండాలని, ఈకో ఫ్రెండ్లీ సిటీగా ఉండాలని, ఈ ప్రాంతాన్ని ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా మనం మార్పు తీసుకురావాలనే ఒక తపనతో పనిచేస్తున్న వ్యక్తి. దానికి అఫ్కోర్స్ నారాయణ గారు ఆయన కూడా రాత్రింపగలు ఈ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. దయచేసి మీరు వారధులుగా మారండి. అందుకని ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారంటే మీకేం సమస్యలు ఉన్నాయి, మీకు కావాల్సిన డబ్బు ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్ల చుట్టూ మీరు తిరగాలన్న అనే అంశాలు ఖచ్చితంగా మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటాయి. ఫ్రస్ట్రేషన్ మీలో రాకుండా ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే మీకు ఆ గౌరవం దక్కే విధంగా, హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చే విధంగా, అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ముందుకెళ్లాల్సిన అవసరం మా పైన ఉంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జీఎస్డీపీలో 8 నుంచి 10% స్థిరాస్తి రంగం నుంచే వస్తోందని తెలిపారు. రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఏదో కొంతమంది వ్యక్తులు అభివృద్ధి అని అనుకుంటాం, కానీ మన జిఎస్డిపికి దాదాపు 8 to 10% మన రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాల మూలంగా ఈ అమరావతి కానివ్వండి, అందరూ ఏమనుకుంటారంటే కేవలం అమరావతి ఒక్కటే దెబ్బతిందని అందరూ భావిస్తూ ఉంటారు. అమరావతి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో సుదూరంలో ఉన్న మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అమరావతిలో రియల్ ఎస్టేట్ కానీ ఇతర వ్యాపారాలు కానీ పెరిగినాయో ఇక్కడ కొద్దిగా లబ్ధి పొందిన వాళ్ళు మా ఊరు వచ్చి తక్కువ ధరలో మా పొలాలు కొనడం మూలంగా మాకు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందేది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సిఆర్డీఏ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. బిల్డర్స్గా కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా కానీ సమాజంలో మనం కూడా కొంత వాళ్ళకి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. మనం ఇబ్బందులు పడినా ఇవాళ మళ్ళీ రాష్ట్ర రాజధాని అయిన ఈ సిఆర్డీఏ ప్రాంతం శరవేగంతో దూసుకు వెళ్ళబోతుంది. మనం చూస్తే ఇవాళ ఎయిర్పోర్ట్ కానీ రేపు అమరావతి కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఇవాళ ఈ కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం సెంట్రల్ జోన్ అనుకుంటా, ఇది సెంట్రల్ జోన్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందకపోతుంది. కానీ ఒక్కటే కోరుకుంటున్నా బిల్డర్ని, స్టడీ గ్రోత్. ఆవేశపడద్దు, స్టడీ గ్రోత్లో వెళ్దాం. అత్యధిక రేట్లు ఇవాళే వసూలు చేయొద్దు. స్టడీగా వెళ్ళి రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సమావేశంలో విజయవాడ తూర్పు, సెంట్రల్, పెనమలూరు, గన్నవరం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, మాధవి, నార్డ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ, ప్రతినిధులు భాష్యం ప్రవీణ్, పరుచూరి కిరణ్, కేవీ రమణ, కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి చేసుకునే వాళ్ళకి, దాని నిర్మాణాలు చేసుకునే వాళ్ళకి అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ ప్రోత్సహించే విధంగా అభివృద్ధి రావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా రావాలని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం. దానికి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి వేదిక మీద ఉన్న మంత్రివర్యులు, వీళ్ళందరూ కూడా అందరి యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉపాధి కలగాలి. దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక స్కీమ్ను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ సమయంలో కేవలం 2-3 సంవత్సరాల్లోనే విజయవాడ గుంటూరు ప్రయాణం చేస్తే ఎక్కడ న్యూయార్క్లో ఉన్నట్టుగా మరి హైరైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. ఆ తర్వాత మరి 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు కానీ లేకపోతే భవనాలు కానీ ఒక్క బిల్డింగు కూడా
నాకు తెలిసి చాలామంది బిల్డర్సు మరి ఆ 5 సంవత్సరాల్లో దెబ్బతిన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి హౌసింగ్ కానీ లేఅవుట్ డెవలప్మెంట్స్లో కానీ ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే మన నెరెట్కోని క్రెడైని బాయిని అలాంటి సంస్థలు పిలిచి ఇలాగ విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనతో డిస్కస్ చేసేవాళ్ళు. గత 5 సంవత్సరాల్లో ఏ రోజున కూడా మన బిల్డర్స్ని ఎప్పుడు కూడాను వాళ్ళు పిలిచింది లేదు. ఏ జీవోల గురించి మనకి ఎప్పుడు కూడా డిస్కస్ చేసింది లేదు. వాళ్ళు ఏదో ఇంకా ఒంటెద్దు పోకడలాగా ఇచ్చారు. మనం చూసాం లాస్ట్ 1 year బ్యాక్ 5% లేఅవుట్లో 5% ల్యాండ్ ఫ్రీగా గవర్నమెంట్కి ఇచ్చేయాలి అని చెప్పేసి మళ్ళీ తర్వాత మనం ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాత చివరిగా దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అట్లాంటి నిర్ణయాలు ఎన్నో జరిగినవి. అచ్యుతాపురం ఫార్మాసెస్ లో ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. చివరి బాధితుల వరకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కంపెనీ నుండి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని, ప్రభుత్వం నుండి కూడా సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నేడు బాధితులందరినీ పరామర్శిస్తారని తెలిపారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సభలను విజయవంతం చేయాలని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం అమలుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే జారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 23న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ సభలు ఉచిత ఇసుక విధానం అమలుపై రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ గ్రామ సభలను ఉపయోగించాలని సీఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ఈ గ్రామ సభల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. గ్రామ సభల నిర్వహణను జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే రీతిలో ఈ గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి మంజూరైన పనులు, కొత్త పనుల గుర్తింపు, సామాజిక తనిఖీపై గ్రామ సభల ద్వారా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామాల్లో 100% కనీస సేవలు కల్పించడం, ఉద్యానవన, పట్టు పరిశ్రమలకు తోడ్పాటు, పశువుల షెడ్ల నిర్మాణం వంటి వాటిపై కూడా చర్చించి వాటి కల్పనపై దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 11 నుంచి నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ విధానం అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రీచ్ వారీగా ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన ధరలను కలెక్టర్లు నిర్ధారించాలని, ఆ ధరలకు మించి ఎక్కువకు విక్రయించినట్టు ఫిర్యాదులు వస్తే ఎంతమాత్రం సహించేదే లేదని స్పష్టం చేశారు. అంతేకాక ఆన్లైన్లో ఇసుక కోసం బుకింగ్ చేసిన వాహనాలకు ఏ తేదీన, ఏ సమయంలో ఇసుకను తీసుకెళ్లాలనేది స్పష్టంగా స్లాట్లు కేటాయించాలని అన్నారు. ఇసుక కోసం రిజిస్టర్ చేసిన వాహనాలను మాత్రమే ఇసుక రీచ్లోకి అనుమతించాలని, ఇతర వాహనాలను ఎంతమాత్రం అనుమతించరాదని సీఎస్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్లోను, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నందిగమ్మ వద్ద పెద్ద ఎత్తున లారీలు, ట్రక్కులు గంటల తరబడి వేచి ఉంటున్నట్టు గమనించామని, అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలని ఆ 2 జిల్లాల కలెక్టర్లతో పాటు ఇతర కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి టీచింగ్ ప్లాన్ ప్రకారం బోధన జరిగేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. చెవటూరులోని అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వడ్డించి ఆహార నాణ్యతను పరిశీలించారు. బడి బయట పిల్లలు ఉండకుండా ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నామని, 100% పాఠశాలలో నమోదు జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెవుటూరులోని అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠ్య సహా పాఠ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్ను పరిశీలించి ట్రేలో విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి టీచింగ్ ప్లాన్ ప్రకారం బోధన జరిగేలా చూడాలన్నారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. బడి బయట పిల్లలు ఉండకుండా ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నామని, 100% పాఠశాలలో నమోదు జరిగేలా చూస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకు
కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వివరించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి జి మోహన్ బాబు, ఎంపీడీఓ పి అనురాధ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణకు గంటన్నర ఆలస్యంగా హాజరైన జోగి రమేష్ అనంతరం ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏం అడిగినా తెలియదు, గుర్తులేదంటున్నారని డీఎస్పీ తెలిపారు. మరోసారి ఆయన్ను విచారణకు పిలుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ రెండోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి సమయంలో జోగి రమేష్ వినియోగించిన సెల్ ఫోన్, సిమ్ కార్డు వివరాలు అందజేయాలని 3 రోజుల క్రితం పోలీసులు నోటీసులు అందజేశారు. దీంతో ఆయన మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసుల నోటీసులపై జోగి రమేష్ న్యాయవాది వెంకటేశ్వర శర్మ మంగళవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు వచ్చి వివరాలు అందించారు. జోగి రమేష్తో పాటు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర శర్మ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు వచ్చారు. విచారణ పూర్తయిన తర్వాత జోగి రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జోగి రమేష్ విచారణకు సహకరించట్లేదని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలియజేశారు. ఏమడిగినా తెలియదు, గుర్తులేదంటున్నారని డీఎస్పీ తెలిపారు. మరోసారి ఆయనను విచారణకు పిలుస్తామని డీఎస్పీ వెల్లడించారు. 9/23/2021 కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈరోజు విచారణ నిమిత్తం 94 BNSS ప్రకారం అతను పిలిపించడం జరిగింది. మేము అతన్ని మాకు కావలసిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావలసినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్ ఏదో తీసుకొచ్చాడు. అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం 94 BNSS ఇది కొత్త చట్టం. BNSS ప్రకారం మేము ఏ వ్యక్తినైనా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ను కానీ అడిగే అధికారం పోలీస్ అధికారికి చట్టం కల్పించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. 17 మంది దుర్మరణం చెందడం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ వెజిటేబుల్ ఫ్లవర్స్ మార్కెట్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నిన్న రాత్రి పరిశీలించారు. రైల్వే శాఖ అధికారులు గడ్డర్లు వేయటం వల్ల గత కొన్ని నెలలుగా సరుకు లోడ్ ఉన్న లారీలు లోపలికి రాలేకపోతున్నాయని, అందువల్ల సమస్యలను ఎదుర్కొంటున్నామని మార్కెట్ నాయకులు, వర్తకులు, ముఠా కూలీలు ఎంపీ కేశినేని నానికి వివరించారు. రైల్వే అధికారులు, వీఎంసీ అధికారుల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గడ్డర్లు తీసివేయించాలని కోరారు. గడ్డర్లు ఉండటం వల్ల ముఠా కూలీలు, వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యను రైల్వే అధికారులతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ వెజిటేబుల్ అసోసియేషన్ ధర్మరాజు సెక్రటరీ సానికొమ్మ అజయ్ కుమార్ పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు విరాళాలు అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బుధవారం సచివాలయంలో కలిసి చెక్కులు అందించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేతృత్వంలో విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త డిఆర్ఎన్ ఠాకూర్, గ్రూప్ చైర్మన్ దనేకల రవీంద్రనాథ్ ఠాగూర్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అమరావతి రాజధాని అన్నా క్యాంటీన్లకు ₹1 కోటి చొప్పున 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. కడప జిల్లా పాయసంపల్లెకు చెందిన ఎన్వి నారాయణ రెడ్డి రాజధానికి ₹10,116,000 విరాళంగా అందించారు. రాజధానిలో భాగస్వామ్యం కావాలనే స్ఫూర్తితో పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కు చేయూతనివ్వాలనే మంచి ఆలోచనతో విరాళం ఇచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్, ఎన్వి నారాయణ రెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అక్రమాస్తుల కేసులో A1, A2 నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తే మళ్లీ రాష్ట్రానికి తిరిగొస్తారని గ్యారంటీ ఏంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సందేహం వ్యక్తం చేశారు. బడా నేరస్తులంతా లండన్ కి పరారవటం చూస్తూనే ఉన్నామని, జగన్ కూడా అక్కడికే వెళ్లటం వెనక అంతర్యమేంటని వర్ల రామయ్య ప్రశ్నించారు.
అక్రమ ఆస్తుల కేసులో A1, A2 నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తే మళ్లీ రాష్ట్రానికి తిరిగొస్తారని గ్యారంటీ ఏంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య సందేహం వ్యక్తం చేశారు. వీరిపైనున్న 11 కేసులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ రోజువారీ విచారణ చేపట్టాలని కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్ల క్రితం నమోదైన కేసులో ప్రధాన నిందితుడిగా జగన్ ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారని, కానీ శిక్ష మాత్రం పడటం లేదన్నారు. బడా నేరస్తులంతా లండన్కి పరారవడం చూస్తూనే ఉన్నామని, జగన్ కూడా అక్కడికే వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి అని వర్లరామయ్య ప్రశ్నించారు. జగన్పై ఉన్న అన్ని కేసుల్లో A2గా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని, ఆయన కూడా విదేశాలకు వెళ్లడానికి అనుమతులు కోరుతున్నారన్నారు. కేసులు విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరికీ విదేశాలకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వొద్దు అని వర్లరామయ్య డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలు 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ A1 గారి టీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఇతను విజయసాయిరెడ్డి. 12 సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా, లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత, లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా, తీసుకోవలసినంత జాగ్రత్తలు తీసుకోలేదా? నేనైతే న్యాయస్థానాలని తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు, కానీ 12 సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను కృష్ణా జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఖండించింది. మహిళలకు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని, మహిళల రక్షణకు మరింత పటిష్టమైన చట్టాలు ఉండాలని డిమాండ్ చేశారు. గవర్నర్పేట గూడవల్లి వారి వీధిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద నిన్న రాత్రి వివిధ బ్యాంకులకు చెందిన మహిళా ఉద్యోగులు, వారికి మద్దతుగా పురుష ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత సహకార బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి KVS రవికుమార్, ఓల్గాదేవి, కుమారి, సుధామాధురి, వై శ్రీనివాసరావు, కె రాధాకృష్ణ, హరివర్మ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి వైద్య విద్యార్థినికి సంఘీభావం ప్రకటించారు. మహిళలకు పని ప్రదేశంలో భద్రత కల్పించాలని, మహిళల రక్షణకు మరింత పటిష్టమైన చట్టాలు ఉండాలని డిమాండ్ చేశారు. అఖిల భారత సహకార బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి KVS రవికుమార్ మాట్లాడుతూ, ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెంటనే స్పందించలేదని, నిందితులను రక్షించేలా వ్యవహరించిందని ఆరోపించారు. 10 రోజులుగా దేశవ్యాప్తంగా వైద్యులు చేస్తున్న ఆందోళనకు బ్యాంకు ఉద్యోగులు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. CBI త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షించాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు వచ్చినప్పటికీ దాదాపు 25-30 వేల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఈరోజు ఈ క్యాండిల్ యొక్క ర్యాలీ ద్వారా మన యొక్క రిసెంట్మెంట్ తెలియజేస్తున్నారు. మనం కోరుకునేది ఒకటండి, ఈరోజు మన చెల్లి, మన తల్లి, మన అక్క, మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి క్షేమంగా తిరాలి. ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కఠినంగా కోరుకుంటూ AABA APTBF ఇచ్చిన మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి జిల్లాలను, ప్రతి పట్టణంలోనూ, ప్రతి టౌన్లో కూడా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామండి. మీ సపోర్ట్ కూడా ఉండి ఫ్యూచర్లో ఇలాంటి యాక్ట్ జరగకుండా మనందరం జాగ్రత్త పడాలని చెప్పి మీ సపోర్ట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోర్టులో కాకుండా వెంటనే శిక్షిస్తే వేరే వాళ్ళు మళ్ళీ అవి చేయటానికి భయపడాలి, మళ్ళీ అది చేయకూడదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అంతకుముందు నిర్భయ వాళ్ళు నడుస్తూనే ఉంది, అది అయినా కూడా ఇంకా జనాలు భయపడట్లేదు. భయపడేటట్టు వాళ్ళని క్యాపిటల్ పనిష్మెంట్ వెంటనే ఇమీడియట్గా వాళ్ళని శిక్షించాలి. మేమందరం వాళ్ళ తరఫున కండెమ్ చేస్తున్నాం. దళితుల అభ్యున్నతికి కలసుకట్టిగా కృషి చేయాలని BR అంబేద్కర్ మిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు B జగదీష్ కోరారు. ప్రెస్ క్లబ్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. త్వరలోనే అన్ని జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో దళితులపై దౌర్జన్యాలను అరికట్టాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం నాయకులు G కిషోర్ బాబు, M సుబ్రహ్మణ్యం, G రామారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. చదువు విషయంలో కూడా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఆయన బల్లారపు రాజారావు గారు గత 4-5 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది.
ఆయన మరణం తర్వాత కరోనా రావటం, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు తగ్గించడం జరిగింది. మరలా ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఏకమై ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను, బల్లారపు రాజారావు గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయటము జరిగింది. ఈ కొత్త కమిటీలో పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా ముందుంటామని చెప్పేసి మాకు ఇవ్వాల్సిన కూడా మాకు ఇవ్వండి. మాకు అనుభవజ్ఞులైన యోగ్యులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి చాలు. మా కోట మాకు ఫిలప్ చేయండి. దట్స్ ఎనఫ్. మాకు పరిశ్రమలో మాకు ఇవ్వండి. మీరు ఏమైనా కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి, కన్సల్టెన్సీ కాదు, టెంపరీ ఉద్యోగాలు ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్లో చివరికి ఏం చేస్తున్నారు, 20-25 సంవత్సరాల తర్వాత నీవు ఏ చెప్పని తీసేస్తారు. వాడికి ఉద్యోగం రాదు, వాడు మళ్ళీ రోడ్డు మీదే, రోడ్డు ఎక్కలేడు, ఇది చేయలేడు. ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాడు. మా కోట మాకు ఇవ్వండి. మా కుర్రోళ్ళు కూడా కొంతమంది ఇండస్ట్రీ పెట్టుకోగల తాకతున్న వాళ్ళు, చిన్న చిన్న మినీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోగల తాకతున్న వాళ్ళు, ఎక్స్పోర్ట్ చేయగల సత్తతున్న వాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇవ్వకండి అవకాశాలు. వాళ్ళు ఇంకో 10 మందిని పోషిస్తారు. కాబట్టి మాకు అవకాశాలు, సమాన అవకాశాలు ఇవ్వండి. మన రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన అవకాశాలు మాకు ఇస్తే అదే మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. పశ్చిమ బెంగాల్లో నియంతృత్వ పాలన జరుగుతుందని, కళాశాలల్లో, ఆసుపత్రుల్లో, ఉద్యోగాలు చేసే చోట కూడా మహిళలకు రక్షణ లేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో జరిగిన ఘోరం మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని, దుర్మార్గపు చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 13 రోజులుగా ఆందోళన జరుగుతున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా నిందితులను కఠినంగా శిక్షించాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ, దేశంలో చట్టాలు చేసిన మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగటం లేదన్నారు. కలకత్తాలో జరిగిన ఘటనను నిర్భయ 2గా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దోషులకు మద్దతు ఇస్తుందని ఆరోపణలు చేశారు. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలు జరగకుండా దోషుల్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా అలాగే భవిష్యత్తులో జరగకుండా ఉండేదానికి తగిన చర్యలు తీసుకోవాలని దేశం అంతా కూడా ఈరోజు తీవ్రంగా ఆందోళన చేస్తుంది. 13 రోజుల నుంచి ఇది దేశం అంతా జరుగుతున్నటువంటి ఆందోళనని సిఐటియు కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఈ ఆందోళనలో పాల్గొనడం జరుగుతుంది. దీన్ని ప్రజలంతా కూడా దీన్ని సాధించేదాకా నిర్భయ 2 అత్యంత కిరాతకమైనటువంటి, దారుణమైనటువంటి ఈ ఘటనను ఖండిస్తూ ప్రజలు ఈ ఘటన సందర్భంగా భవిష్యత్తులో జరగకుండా ఉండేదానికి ఆందోళన కొనసాగించాలని కూడా ప్రజానీకానికి, మెడికోలకి సిఐటియు తరఫున పిలుపునిచ్చారు. సిఐటియు కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శిఖండిలా తయారైందన్నారు. సాటి మహిళపై అఘాయిత్యం చేసి హత్య చేస్తే ప్రభుత్వం దోషులకు అండగా ఉండడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు కఠిన శిక్షల అమలు జరిగే వరకు సిఐటియు పోరాటం ఆగదని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాన్ని చిదిమేసింది. అలాంటి అనేక మంది కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అందుకనే ఈరోజు మెడికో విద్యార్థులకు సంబంధించి 24 గంటలు డ్యూటీ చేస్తారు పీజీ డాక్టర్కైనా. కానీ ఈమెకి కావాలనే 36 గంటల డ్యూటీ వేసి ఒక పథకం ప్రకారం ఆమెని అత్యాచారం చేసి హత్య చేసే పని చేశారు. అంటే ఆమెను హత్య చేసిన పద్ధతి, అత్యాచారం చేసినటువంటి పద్ధతి ఇంకొకరు ఎవరు కూడా ఆర్జేకేకి సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి యాజమాన్యం మీద ఒక్క విషయం కూడా బయటికి చెప్పడానికి భయభ్రాంతులు గురైపోయేటటువంటి పద్ధతిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన వెనక ఉన్నటువంటి ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలి. ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ వైద్య విద్యార్థినికి న్యాయం జరిగే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల వైసీపీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో కేఎస్ జవహర్ విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడిని అడుగడుగునా అడ్డుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై బురద చల్లాలని ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అందుకోసం కరకట్ట కమల్ హాసన్ అలియాస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైఎస్ జగన్ తీవ్రంగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు తాజా తీర్పు చెంపదెబ్బ లాంటిదని అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తన ఆలోచనని ప్రజలందరికీ పంచుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పిన తర్వాత చాలదన్నట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్తే వాళ్ళు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే సాధారణంగా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. ఇది మనిషి కాదు గొడ్డు కాదు అన్న టైపులో జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పోలవరాన్ని ఎలాగ నిర్మించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఆలోచనలకి అదేవిధంగా ఆయనకి అన్ని అడుగడుగున అడ్డుపడాలని జగన్మోహన్ రెడ్డి కీచక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.